కమిటీకి వచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు మంత్రివర్యులకు మరియు అట్లాగే వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రతి రైతుకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను సార్. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసపూరిత ప్రభుత్వం అని ఇప్పుడు పబ్లిక్ తెలిసింది కాబట్టి ఇంతకుముందు వాళ్ళు చెప్పినటువంటి ప్రతిదీ అబద్ధం అని చెప్పి ఒక సంవత్సరంలో ప్రతి రైతు కనుక్కున్నాడు కాబట్టి అప్పుడు కాంగ్రెస్కు ఓట్లేసిన వాళ్ళే ఇప్పుడు ప్రతి కూడల దగ్గర కానీ ప్రతి హోటళ్ళ దగ్గర కానీ అరే మోసపోయినప్పుడు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు సార్. మా గ్రామాలకు వస్తే ఇంకోటి ఏంటి సార్, రైతు రుణమాఫీ అని చెప్పాడు. ఒకటి సార్, మీరు కాకుండా మాతో పాటు మీరు కూడా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. మనం కూడా ఏం చేయాలంటే మన పెద్దల మీద వదిలేసి మనం వదిలేస్తే మన పని కాదు. మన గ్రామాలలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు మన కూర్చోబెట్టి అరే బాబు మనం నీ గ్రామంలో ఎంతమంది రుణమాఫీ చేసావు, ఎంతమంది కాలేదు కానీ మనము ఒక అడ్డ కూర్చుని వాళ్ళు తిరగేస్తారు. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. వాళ్ళు ఇలా పూలాభిషేకాలు పాలాభిషేకాలు అన్ని చేసారు. ఎందుకు చేసారు అని చూడ మనం ఒక గట్టిగా నిలదీస్తే వాడికి ఆటోమేటిక్ అర్థమైంది సార్. రెండోది సార్, అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎందుకంటే ప్రతి పడితూ ఉంటే ఈ యొక్క ఏరియాలో అరే మన కేసీఆర్ అడ్డుకుంటున్న ధైర్యంతో ప్రతి రైతు తోట ఉన్న భూమిని కూడా పొలం చేసి పంట పట్టింది సార్ ఇప్పుడు ఆ రోజుల్లో. కానీ అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది సార్. కేసీఆర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల్లో ఒక సంవత్సరం లోపలనే పూర్తిగా వారి మీద విరక్తి చెందింది సార్. రెండోది ఏంటంటే వాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వచ్చేసారి స్థానిక సంస్థల ఎలక్షన్ కాబట్టి ప్రతి ఊళ్ళో ఈ 4 పథకాలు అమలు చేద్దాం, ఓట్లు రాబడదాం అనే ఉద్దేశంతో ఇస్తురు తప్ప రైతులు కూడా మనం మోసపోవద్దు. ఎందుకంటే ఈ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇవన్నీ పథకాలు సగం మందికి సేమ్ రుణమాఫీ ఏ విధంగా ఇచ్చిండో అదే విధంగా సగం ఇచ్చేసి ఎలక్షన్కి వెళ్ళి తర్వాత మనం మోసపోతాము. వచ్చేసారి కూడా వాళ్ళు రుణమాఫీ కూడా ఇయ్యారని చెప్పేసి సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాను సార్. ఎందుకంటే ప్రతి కార్యకర్త ఎందుకంటే ఇంతకుముందు చేసిన విధంగా మనము మన ఊళ్ళోనే మనం నిలదీద్దాం. అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఏదో పసుపోడు వచ్చిందని చెప్పేసి ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. పసుపోడు విధి విధానాలు ఏంటి అసలు? పసుపోడు అంటే ఒక ఎంఎస్పీ రేటు ఏముంటుంది? 15,000, 16,000, 20,000 ఏముంటుంది? ఏ నాయకుడు కూడా చెప్పడం లేదు. ఎందుకంటే దానికి ఇప్పుడు ఉదాహరణకు గుంటూరులో పొగాకు బోర్డు ఉంది, దానికి బోర్డు ఉంది తప్ప రేటు ఇవ్వరు లేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ బోర్డు వద్దని చెప్తారు. ఇప్పుడు కూడా బీజేపీ వాళ్ళు కన్ను తెరిచి ఎందుకంటే రైతులకు మన నిజామాబాద్ జిల్లా రైతులకు ఇంత ధరిస్తామని చెప్పి డిక్లేర్ చేసి వాళ్ళు గ్రామాలకు వస్తే వాళ్ళకి పాలాభిషేకం చేస్తాము, రైతులు కూడా రెడీ ఉన్నారని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.